హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మిసెస్ వ్లాగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా! సో, ఇవాళ కూడా ఒక మంచి వ్లాగ్‌తో మీ ముందుకొచ్చేసినానండి. ఇవాళ వ్లాగ్ అయితే కార్తీక మాసంలో ఫ్రైడే వ్లాగ్ అండి. ఈ ఫ్రైడే వ్లాగ్ అనేది మీ అందరితో కూడా షేర్ చేసుకుంటా ఉన్నాను. సో, మనకు కార్తీక మాసాలలో అందులో శుక్రవారం అయితే వచ్చింది కాబట్టి, సో, నేనైతే అమ్మవారికి లక్ష్మీదేవమ్మకి ఎంతో ఇష్టమైన, ప్రీతికరమైన క్షీరాది దీపం అయితే వెలిగించినానండి. సో, నేనెలా ఎలిగించినాననేది మీ అందరితో కూడా షేర్ చేసుకుంటా ఉన్నాను. సో, ఫస్ట్ అయితే 4కైతే లేసినానండి. నేనైతే ఇల్లంతా కూడా చిమ్మేసి తర్వాత నేను కూడా స్నానం చేసేసుకొని ఇక్కడైతే నైట్ నేను సామాన్లన్నీ కడిగేసుకొని అలాగే స్టవ్ కూడా తుడిచేసి పెట్టుకుంటాను. స్టవ్ దగ్గర అయితే స్వస్తిక్ అయితే వేసుకుంటానండి. ఈ మాదిరిగా నేను ఎప్పుడు కూడా ఈ మాదిరిగా వేసుకుంటాను. స్వస్తిక్ వేసుకొని ఈ పక్క ఆ పక్క 2 గీతలు అనేది గీసి సెంటర్‌లో కుంకుమ బొట్టు అనేది పెట్టుకుంటాను. సో, ఈ మాదిరిగా పెట్టుకుంటే చాలా మంచిదంట స్వస్తిక్ అనేది వేసుకుంటే సో, ఈ మాదిరి కుంకుమ బొట్లు కూడా పెట్టేసుకొని స్టవ్ కూడా నేనైతే కొంచెం గంధం కుంకుమ బొట్లు అనేది పెట్టేసుకొని తర్వాత పాలు అనేది అంటించాను ఫస్ట్ అయితే సో, ఇక్కడ తులసమ్మ దగ్గర కూడా నేను ఈ మాదిరిగా ముగ్గు అనేది వేసుకున్నానండి. సో, నాకు వచ్చిన కాడికి సింపుల్‌గా ముగ్గు అనేది ఈ మాదిరిగా వేసుకున్నాను. తులసమ్మ దగ్గర అయితే అలాగే గడప దగ్గర కూడా గడపకు అనేది పసుపు రాసేసి ముగ్గు అనేది వేసుకున్నాను. సో, నేనైతే తులసమ్మ దగ్గర ముగ్గేసేసుకొని అలాగే స్టవ్ దగ్గర కూడా నేను ముగ్గు అనేది వేసుకొని ఇక్కడ గడప దగ్గర కూడా ముగ్గు అంతా వేసేసుకొని ఇప్పుడు టైం వచ్చేసి 4:45 అయితే అయితా ఉంది. సో, ఈ ఫస్ట్ అయితే ఈ పనులన్నీ కూడా చేసేసుకుంటానండి. సో, నేనైతే ఫస్ట్ బయట పనులు అలాగే ఇంట్లో పని అంతా కూడా చేసేసుకొని ముగ్గంతా కూడా వేసేసుకొని దేవుడి దగ్గర ఉండే పూలన్నీ కూడా తీసేస్తాను. ముందు రోజు పెట్టిన పూలన్నీ కూడా తీసేసి ఈ రోజు మనం ఏమి కదిలీకూడదు కాబట్టి పూజ సామాన్లు కానీ పోటలు కానీ ఏమి కదిలీకూడదు. సో, అందుకని నేను ఏం చేస్తానంటే టిష్యూ పేపర్‌తో కానీ లేదంటే ఏదన్నా ఒక క్లాత్ తీసుకొని ఆ క్లాత్‌తోనే తుడిచేస్తాను. ఎందుకంటే మనం ఏం కదిలించకూడదు కాబట్టి సో, మనమైతే క్లాత్ కానీ టిష్యూ పేపర్ కానీ తీసుకొని మొత్తం కూడా ఏదన్నా అక్షింతలు, కుంకుమ, పసుపు అలాంటిది ఉంటుంది కదా! దాంతోనే మనం తుడిచేసుకోవాలా. సో, మొత్తం కూడా తుడిచేసుకొని ఇక్కడ పూలు కూడా తీసేసినాను. ఇక్కడ గడప దగ్గర కూడా పూలు అనేది అలంకరణ అనేది చేసుకుంటా ఉన్నాను. తులసమ్మ దగ్గర కూడా పూలైతే పెట్టినాను. పూలైతే దేవుడి ఫోటోలకు కూడా ఈ మాదిరిగా అలంకరణ అనేది చేసుకుంటా ఉన్నాను. ఈ రోజైతే అన్నీ కూడా యెల్లో కలర్ చామంతులు. సో, మా ఇంటేనైతే రోజ్ పూలైతే తేలేదు. ఈ చామంతి పూలైతే బాగా ఫ్రెష్‌గా ఉన్నాయండి. ఈరోజైతే చామంతి పూలే తెచ్చినాడు. ఈ మాదిరిగా దేవుళ్ళకైతే మొత్తం కూడా అలంకరణ అనేది చేసేసినాను. సో, ఈరోజు అమ్మవారికి నేనైతే అభిషేకం కూడా చేసుకుంటా ఉన్నాను. సో, మనము శుక్రవారాల్లో కానీ లేదంటే ఇలాంటి విశేషమైన రోజుల్లో మనము అమ్మవారికి మామూలుగా అభిషేకం చేసుకున్నా లేదంటే గోమతి చక్రాలు లేదా చిట్టి గాజులు, తామర గింజలు వాటితో అర్చన చేసుకునే కూడా చాలా మంచిది. ఇక్కడ కూడా దీపం అనేది పెట్టేసుకుంటాను తులసమ్మ దగ్గర అయితే తులసమ్మ దగ్గర దీపం పెట్టేసినాక గడప దగ్గర కూడా దీపం పెట్టేసి తర్వాత పూజ అనేది స్టార్ట్ చేసేస్తాను. సో, మనం ఏ పూజ చేసినా మనం గణపతికి పూజ చేసుకోవాలి కాబట్టి సో, నేనైతే ఫస్ట్ గణపతి పూజ అనేది చేసేసినాక తర్వాత మిగతా పూజ అనేది స్టార్ట్ చేస్తాను. సో, ఇక్కడైతే తులసమ్మ దగ్గర కూడా పూజ అంతగా అయిపోయింది. గడప దగ్గర కూడా దీపాలు అయితే పెడతా ఉన్నాను. సో, గడప దగ్గర దీపాలు అయిపోయినాక తర్వాత పూజ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. సో, ఇప్పుడు వచ్చేసి 5:10 అయితా ఉందండి టైం అయితే సో, మనము 6 లోపల పూజ చేసేసుకుంటే చాలా మంచిదండి. సో, నేను ఎప్పుడు కూడా ఈ మాదిరిగా 6 లోపలనే పూజ అనేది చేసేసుకుంటాను. ఈ కార్తీక మాసాలలో అయితే 5:30 లోపలనే నా పూజ అంతా కూడా అయిపోతుంది. సో, ఎక్కువ ఏదన్నా పూజలు నేను అభిషేకము, అర్చన అలాంటివి చేయాలంటే 6 లోపల అయిపోతుంది. సో, ఇప్పుడైతే 5:30 అయితా ఉందండి. ఇప్పుడు టైం వచ్చేసి చూడండి ఇక్కడ వెలుతురు అయితే ఎంత బాగుందో. సో, ఈ మాదిరిగా అయితే చాలా బాగుంటుందండి మార్నింగ్ టైంలో అయితే ఆ లైట్లు ఆ వెలుతురులో చాలా బాగుంటుంది. ఇక్కడ అంతా పూజ అంతా కూడా చేసేసుకున్నాక తర్వాత నేనైతే పూజ రూమ్‌లో స్టార్ట్ చేసినాననమాట పూజ అయితే సో, ఫస్ట్ అయితే నిత్య దీపారాధన అయితే వెలిగించేసి గణపతి పూజ అనేది చేసుకున్నానండి. గణపతికి కూడా పసుపు, కుంకుమ, అక్షింతలు సమర్పించుకొని అలాగే పూలైతే సమర్పించుకొని నైవేద్యం సమర్పించుకొని ధూపము అలాగే కర్పూరం నీరాజన అనేది ఇచ్చి నమస్కారం చేసుకొని తర్వాత అమ్మవారికి అయితే ఇక్కడైతే అభిషేకం అనేది చేస్తా ఉన్నాను. సో, ఫస్ట్ మనము పూజ చేసేటప్పుడు గణపతిని పూజ చేసుకొని అలాగే గురుదేవునికి అయితే నమస్కారం చేసుకొని మన ఇంటి దేవుడికి నమస్కారం చేసుకొని తర్వాత లక్ష్మీదేవి పూజ కానీ లేదా మనం శివయ్య పూజ కానీ ఏదైనా కూడా మనం స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. సో, నేను ఇక్కడైతే అమ్మవారికి అయితే ఫస్ట్ అయితే గంగాజలము అలాగే పసుపు, కుంకుమ, గంధము, రోజ్ వాటర్‌తో అమ్మవారికి అయితే నేను అభిషేకం చేసుకున్నాను. అమ్మవారికి అభిషేకం అయినాక తర్వాత మనము ధూపం సమర్పించి తర్వాత మనము కర్పూరం నీరాజనిచ్చి
అమ్మవారిని అయితే శుద్ధి చేసుకోవాలా. శుద్ధి చేసేసుకొని ఒక ప్లేట్లో అయితే పెట్టినానండి. చూడండి ఇక్కడైతే అమ్మవారిని ఈ మాదిరిగా అలంకరణ అనేది చేసుకున్నాను. ఒక ప్లేట్కి అయితే గన పసుపు కుంకుమ పెట్టేసుకొని అమ్మవారికి కూడా పసుపు కుంకుమ పెట్టి ప్లేట్లు అయితే పెట్టుకున్నాను. అమ్మవారిని అయితే క్షీరాది దీపం అంటే ఆవు పాలు దీపం అండి. ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్ నీట్గా కడిగేసుకొని గంధం కుంకుమ బొట్లు పెట్టేసుకొని బియ్యం అనేది వేసుకోవాలి. 3 పిరికెళ్ళు అనేది బియ్యం వేసుకొని ఆ బియ్యం పైన పసుపు కుంకుమ అక్షింతలు అనేది వేసుకొని ఒక బౌల్లో ఈ మాదిరిగా ముక్కాలు వాసి మనం పాలు అనేది వేసుకోవాలి. సో ముక్కాలు వాసి పాలు వేసినాక ఒక కాలు భాగం అనేది మనము ఆవు నెయ్యి కానీ నూగుల నూనె కానీ వేసి మామూలుగా ఈ మాదిరిగా జలదీపాలు అనేది మనకు ఆన్లైన్లో దొరుకుతాయండి. సో అవి అయితే కానీ ఒక ఒత్తి అనేది వేసుకోవాలా. సో మనము ఆ పాలల్లో మనం నెయ్యి వేస్తాం కాబట్టి నెయ్యి వేస్తేనే మనకు పాలల్లో పైకి అనేది వచ్చేది. అప్పుడు మనం జలదీపం అనేది వేసి వెలిగివచ్చు. అమ్మవారికి ఈ మాదిరిగా మనము 6 వారాలు కన్నా వెలిగించే గన మన మనసులో ఏదైనా కోరిక అనుకొని గట్టిగా ఆ కోరిక నిలబడాలని అమ్మవారికి క్షీరాది దీపం వెలిగించే గన ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుందండి. సో అమ్మవారికి నమ్మకంతో ఈ క్షీరాది దీపం వెలిగించినామంటే సో ఎంత బలమైన కోరికైనా కానీ తప్పకుండా నెరవేరుతుంది. మనం కోరుకున్న కోరిక అందులో స్వార్థం అనేది ఉండకూడదు, మంచిది ఉండాల. సో ఈ మాదిరిగా అయితే అమ్మవారికి క్షీరాది దీపం వెలిగించినాక తర్వాత దీపానికి కూడా పసుపు కుంకుమ అక్షింతలు సమర్పించుకొని పుష్పాలతో మనం అలంకరణ అనేది చేసుకొని అమ్మవారికి అష్టోత్తరం చదువుకుంటా తర్వాత అమ్మవారికి అయితే గన మనం పూలతో కానీ లేదంటే అక్షింతలతో కానీ అమ్మవారికి అర్చన చేసుకొని అమ్మవారి అష్టోత్తరాలు చదువుకుంటా మనము అమ్మవారికి అర్చన అనేది చేసుకోవాలా. అర్చన అంతా అయిపోయినాక అమ్మవారికి మనము ధూపము అలాగే అగరబత్తుల ధూపం అనేది సమర్పించుకోవాలా. అలాగే క్షీరాది దీపానికి కూడా మనము ధూపము అలాగే అగరబత్తుల ధూపం అనేది ఇచ్చి మనం అమ్మవారికి పాలు కానీ పండ్లు కానీ సో మనకు స్తోమత తగ్గట్టు మనం అమ్మవారికి అనేది నైవేద్యం సమర్పించుకొని కర్పూరం నీరాజన అనేది ఇవ్వాల. సో నా పూజ అంతా కూడా అయిందండి. అమ్మవారికి అయితే గన అర్చన అంతా చేసుకున్నాను, అష్టోత్తరాలు చదువుకుంటా. ఇంకా అమ్మవారికి అయితే గన పాలు అలాగే డ్రై ఫ్రూట్స్ అయితే నైవేద్యం సమర్పించినాను. ధూపము అలాగే అగరబత్తుల ధూపం ఇచ్చేసి కర్పూరం నీరాజన అయితే ఇచ్చినాను. నా పూజ అయితే ఈ మాదిరిగా అయితే అయిందండి. సో నేనైతే గన 6 వారాలు క్షీరాది దీపం అనేది వెలిగించాను. లక్ష్మీదేవి అమ్మకు ఎంతో ఇష్టమైన క్షీరాది దీపం అనేది వెలిగించానండి. ఈ క్షీరాది దీపం అయితే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం అండి. సో మనము పౌర్ణమికి కానీ లేదా శుక్రవారాలలో పొద్దున్నైనా లేదంటే సాయంత్రం అయినా సో మనం పొద్దున్నే వెలిగియాలంటే గన పొద్దున్నే 6 నుంచి 7 లోపల, సాయంత్రం అయితే గన 6 నుంచి 7 లోపల సో మనం వెలిగవచ్చు. పౌర్ణమి రోజు కూడా మనము పొద్దున్నే కానీ లేదంటే సాయంత్రం కానీ 6 లోపల అనేది ఈ క్షీరాది దీపం అనేది వెలిగివచ్చు. అలాగే చంద్రుడికి కూడా మనము ఈ దీపం అనేది వెలిగివచ్చునండి. పౌర్ణమి రోజు బయట మనము ఈ దీపం అనేది వెలిగివచ్చు, చాలా మంచిది. ఎందుకంటే లక్ష్మీదేవి సోదరుడు కాబట్టి చంద్రుడు. సో మనం చంద్రుడికి కూడా ఈ మాదిరిగా క్షీరాది దీపం అనేది వెలిగివచ్చు. క్షీరాది దీపం అంటే పాల దీపం అండి. అంటే ఆవు పాలతో మనము దీపం వెలిగించాము, అదే క్షీరాది దీపం అనమాట. సో ఇంతేనండి ఈ వ్లాగ్ అయితే. ఈ వ్లాగ్ నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. తప్పకుండా ఒక లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. బాయ్.